గురుగారు ఇప్పుడు మళ్ళీ అంటే ఇన్నింగ్స్ అనేది ఈ జనరేషన్లో ఎక్కువగా వినేటటువంటి వర్డ్. మీ ఆలోచన ఏమైనా ఇన్నింగ్స్ గురించి డైరెక్షన్కి సంబంధించి ఉందా? ఏం అడుగుతున్నారు కానీ నేనే ఏమి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. చాలామంది చేయండి అంటారు. చూద్దాం అంటూ కూడా. గురుగారు మీ సినిమాని మళ్ళీ అంటే మీరు ఎన్నో ఆనిముత్యాలు లాంటి సినిమాలు చేశారు. అటువంటి సినిమాని ఈ జనరేషన్ వాళ్ళు ఎవరైనా చేయాలి అనుకుంటే మీ సినిమా ఫలానా హీరో చేస్తే బాగుంటుందని మీకు ఏమైనా ఆలోచన ఉందా? నాకేం లేదు కానీ ఊహాగానాలు అట్లా ఉన్నాయని చెప్పి ఇప్పుడు సాగర సంగమం మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా ఇష్టంగా ఉందని అలా వింటని జరుగుతుంది తప్ప నేనుగా ప్రత్యేకంగా దేని గురించి ఆలోచించలేదు. రీమేక్స్ లాగా మళ్ళీ రీడూయింగ్ చేయటం. గురుగారు అంటే సాగర సంగమం జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంట్రెస్ట్ అని అన్నారు కదండి, ఒకవేళ నిజంగా ఆయనతో వర్క్ చేసే ఆలోచన ఏదైనా ఉండిందా గురుగారు మీకు? ఎందుకంటే తను కూడా డాన్స్ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చారు కాబట్టి. కొన్ని సినిమాలు చేయటమా చేయకూడదా అనేది చాలాసార్లు ఆలోచించాలి. ఇది మళ్ళీ రీడూ చేయాలా, రీడూ చేస్తే దీనికి ఒరిజినల్ కంపారిజన్ ఎంత వస్తుంది, ఎవరు ఎంత బాగా చేసినా కూడా ఒక ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఒక మాయాబజార్ మళ్ళీ చేయాలంటే చేయగలమా, ఒక మల్లీశ్వరి మళ్ళీ చేయాలంటే చేయగలమా, మీ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎంత మంచి పెద్ద ఆర్టిస్టులైనా ఎంత ఇదైనా ఇలా చాలాసార్లు ఆలోచించి కానీ చేయవలసిన పని. అది అంత హేస్టీగా చేయవలసింది కాదు.